హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ పెట్టి హ్యాండ్స్కి డిజైన్ పెట్టి వెనక హోల్ పెట్టి సైడ్కి మనం జిప్పు పెట్టేది. అంటే ఇంతకుముందు మనం ప్రిన్స్ కట్, బోట్ నెక్, బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ఓపెన్ ఇవన్నీ చూసాము. కానీ సైడ్కి ఓపెన్ చేయలేదు, ప్లస్ హ్యాండ్స్కి కూడా ఈ డిజైన్ అనేది పెట్టలేదండి. ఈ బ్లౌజ్ నేను ఒక 4 years బ్యాక్ కుట్టాను. ఇప్పుడు మా పెద్ద బాబు వాళ్ళ టీచర్ అండి. చాలా ట్రెండీగా, చాలా మోడల్గా తొడుగుతారు. ఈమె ఎన్ని బ్లౌజులైనా నా దగ్గరే పట్టిస్తూ ఉంటారు. నేనేంటి అంటే చిన్నగా ఇస్తాను అనమాట, వెంటనే ఇవ్వలేను నేను. ఎందుకంటే చాలా టైం పడుతుంది నా దగ్గర స్టిచ్చింగ్ చేయడానికి. కొన్ని డిజైన్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇది ఇచ్చి కూడా దగ్గర ఒక 10 రోజులు దాటిందండి. కాకపోతే ఇప్పుడు రేపెల్లుండిలో ఫంక్షన్ ఉంది కాబట్టి త్వరగా ఇవ్వమన్నారు. ఈ యొక్క డిజైన్లు పెట్టాలి అంటే నాకు లేట్ అవుతుంది, మళ్ళీ ప్లస్ నాకు వీడియో కూడా లేట్ అవుతుందని పెట్టను ఎక్కువ శాతం. ఇప్పుడు నేను కటింగ్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను, ఓకేనా. దీని యొక్క కటింగ్ అంటే ముందు హోల్స్ లేవు, వెనక వేరే ఏదైనా డిజైన్ పెట్టమన్నారు. సైడ్ జిప్పు, హ్యాండ్స్కి ఇలాగే పెట్టమన్నారు అనమాట, ఓకేనా. సరే అని చెప్పాను. అయితే ఇప్పుడు నేను లైనింగ్ తీసుకున్నాను, పిండి వేసేసి చక్కగా ఇలా హెయిర్ లైన్ కూడా చేసేసుకున్నాను. చక్కగా ఈ యొక్క హెచ్చు తగ్గింపులన్నీ ఇలా తీసేసుకున్నాం. ఇవేంటి అంటే అండి, ఇక కొంతమంది చాలా డ్రెస్ మెయింటెనెన్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ అమౌంట్ అవన్నీ చూడరండి. అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డ్రెస్ మంచిగా ఉండడం, కలర్ కాంబినేషన్ కానీ, ఫిట్టింగ్ కానీ, మోడల్ కానీ కరెక్ట్గా తొడుగుతారనమాట. ఇప్పుడు అలా మనం తొడిగే వాళ్ళకి ఏంటి అంటే మనం కుట్టడం కూడా పర్ఫెక్ట్గా కుట్టాలి. కొద్దిగా అటు ఇటుగా కుట్టినా కూడా వాళ్ళకి సాటిస్ఫై అనేది ఉండదన్నమాట. మంచిగా కుట్టలేదు అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉండిపోతుంది, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇలాగే పెట్టేసి, ఇప్పుడు ఇది సైడ్ హుక్స్లు కాబట్టి ఈ యొక్క ఫోల్డింగ్ని నేను డబల్గా చేసుకుంటున్నాను, ఓకేనా. చూడండి ఇలా ఓకేనా. చాలా ఈజీ ప్రాసెస్ ఈ కటింగ్, మీకే అర్థమవుతుంది. ఇలా చేసేసి రెండు కూడా మనకి ఇక్కడ జాయింట్ పార్ట్లు అనేవి ఉండాలి, ఒకటి కాదండి 2 ఉండాలి జాయింట్ పార్ట్ అనేది. ఇలా వేసేసిన తర్వాత ఇవి కూడా హెచ్చు తగ్గింపులు తీసేసుకుందాం మనం, ఓకేనా. చాలా వరకు ఉన్నాయండి హెచ్చు తగ్గింపులు. ఓన్లీ ఈమె లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకే తీసేద్దాం, ఎందుకంటే మళ్ళీ అవతల పీస్ మనకి దేనికన్నా ఉపయోగపడుతుంది కదా. పూర్తిగా తీసేసినా కూడా మనకి ఇంకా హ్యాండ్స్ అవన్నీ తీసేది ఉంటుంది, ఓకేనా. ఇలా తీసేసుకుందాం, ఓకేనా. డబల్ ఇప్పుడు దీంట్లోనే బ్యాక్ ఫ్రంట్ 2 వచ్చేస్తాయి మనకి. ఇలా నేను మడత అనేది డబల్గా పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క పొడవును కొలిచేసుకోవాలి. ఈ పొడవు బ్యాక్ ఫ్రంట్ 2 సేమ్ ఉన్నాయండి. ఈమె చాలా బక్కగా ఉంటారు. ఈ మేడం వచ్చేసి 13 అంటే 14 మనం కప్పు పొడవు పెట్టుకోవాలి మొత్తం ఖర్చులతో కలిపేసి, ఓకేనా. ఇక్కడ ఒకటి గీత, ఇక్కడ ఒక గీత, మనం 14 పెట్టేసి గీత గీసేసుకుందాం, ఓకేనా. ఖర్చులతో కలిపానండి 1 ఇంచ్. ఇలా గీసిన తర్వాత నడుము లూజు ఇలా పెట్టేసి చూడండి ఇలా కొలుచుకోవాలి. 13 అంటే 13 రెళ్ళు 26 అనమాట. అంటే మన సగానికి ఇది మడత అనేది పెట్టేసుకోవాలి. ఇలా 6.5 చూడండి, చాలా తక్కువ నడుము అనేది చాలా తక్కువ. కొంచెం లూజ్ పెట్టమన్నారు బ్లౌజు, నేను 7 పెట్టేశాను. దీనికి ఒక 3 ఇంచెస్ కలిపేసాను, అంటే 10. ఇక్కడ 10, ఇక్కడ 10 తీసేసి ఇక ఒక షేప్ అనేది దీనికి పొడవు షేపు ప్లస్ మనకి వెడల్పు షేప్ అనేది వచ్చేటట్టుగా ఇలా మనం గీత గీసేసుకోవాలి. ఇలా గీసిన తర్వాత నేను చూపిస్తాను మీకు, ఓకేనా. ఇలా ఇప్పుడు అయిపోయింది కదా. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బ్యాక్ డౌన్ ఫ్రంట్ డౌన్ సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలాగే వేయాలి, చూడండి. యాజ్ టీజ్గా ఇలాగే వేసేసుకొని ఈ యొక్క డౌన్ని మనం ఒకసారి కొలుచుకోవాలి. ఎందుకంటే ఈ బక్కగా ఉన్న వాళ్ళకి గూడలు అనేవి జారుతూ ఉంటాయి ఎక్కువగా. అలా జారకుండా మనం పైన ఖర్చు అనేది వదిలేసుకొని కొంచెం ఇలా గీతలు గీసేసుకోవాలి, ఓకేనా. ఈ చంక భాగాన్ని కూడా కరెక్ట్గా ఇలాగే గీత గీసేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది మనకు, ఓకేనా. ఇప్పుడు దీన్ని స్కేల్తో ఇలా గీత గీసేసుకోవాలి. మెడ వచ్చేసింది మనకి, మొత్తం కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తున్నాయి, చూడండి. ఇలా చంక భాగం కూడా వచ్చేసింది. డ్రాయింగ్ చూడండి, నిమిషంలోనే మనకి ఒక 2 నిమిషాల్లోనే డ్రాయింగ్ అనేది అయిపోయింది. ఒక 2-3 నిమిషాలలో కటింగ్ కూడా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క రౌండ్ని మళ్ళీ ఒకసారి మనం ఇలా పెట్టేసి ఇలా వేసుకుందాం, ఓకేనా. ఇది ఎంతవరకు ఉంది ఏంటి అనేది మనం చూసుకోవాలి కదా, ఓకేనా. ఇలా
ఇలా బోట్ నెక్లో మనకి ఇదనమాట. ఓకేనా. అయితే నెక్ కొంచెం లైట్గా కిందికి దించమన్నారు, కొంచెం వెడల్పు చేయమన్నారు. ఓకేనా. నేనేం చేస్తున్నాను, ఈ డ్రాయింగ్ కంటే కొంచెం మించి కటింగ్ చేసేస్తున్నాను అంతే ఇక. ఓకేనా. ఇలా నెక్ నేను కొంచెం పెంచాను కాబట్టి కొద్దిగా ఉండి లేనట్టుగా షోల్డర్ కూడా నేను కొంచెం పెంచేసాను అనమాట, ఈ షోల్డర్. ఓకేనా. ఇంగిలా ఈ షోల్డర్తో పాటు కొంచెం ఉండి లేనట్టుగా చంక భాగాన్ని కూడా నేను డ్రాయింగ్ లెవెల్లో కటింగ్ అనేది చేసేసాను. అంతే కదండి, షోల్డర్ పెంచినప్పుడు కొంచెం సంఖ అనేది మనం దించుకోవాలి, అది లెక్కే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తేడా రాకుండా. ఇంకా కొంచెం దించుదామండి నెక్కు, ఇలా ఇలా. ఓకేనా. ఇలా మనకి ఇప్పుడు వచ్చేసింది. ఇంకా కొంచెం దించినా పర్లేదు, పైకి ఉంది నెక్కు చాలా వరకు. ఎందుకంటే ముందు హోల్స్ పెట్టాను కాబట్టి పోయినసారి నేను నెక్ అనేది కొంచెం పైకి పెట్టాను, ఈ హోల్స్ వచ్చాయి కదా అందువల్ల. ఓకేనా. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్ని తీసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఇక్కడ కరువు లాగా చేసేసి దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నేను ఏదన్నా ఒక డిజైన్లో కటింగ్ అనేది చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ యొక్క నడుము యొక్క పొడవు చూసుకోవాలి, కింద ఖర్చు పైన ఖర్చు చూసేసుకొని ఈ గీత అనేది ఇక్కడ గీయాలి. ఇక దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఒక త్రిభుజ ఆకారం ఇలా కటింగ్ అనేది చేసి నేను తిప్పి వేసుకుంటాను. ఓకేనా. కొంచెం కట్ వర్క్ లాగా చాలా నీట్గా ఉంటుంది ఇలా, మరీ సింపుల్గా లేకుండా. ఓకేనా. ఇలా కొంచెం కట్ వర్క్ అనేది కొద్దిగా చిన్నగా చేసుకుందామండి. కొంచెం కట్ చేసి వేస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ ఇది డైరెక్ట్గా నేను బ్లౌజ్ మీదనే ప్రయోగం చేస్తున్నాను కాబట్టి కొంచెం మనకి ఇది కావచ్చు, అందువల్ల కొంచెంగా ఇలా చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా చేసేసి ఇప్పుడు ఈ యొక్క రౌండ్ని మనం దీంట్లో ఇలా కలిపేసుకోవాలి. ఇక దీనికి థ్రెడ్ పైపింగ్ వేసి మనం తిప్పి వేసుకోవటమే, చాలా బాగుంటుంది ఈ నెక్ అనేది. చూడండి ఇలా. ఓకేనా. ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇక ఖర్చులు కటింగ్ చేసేద్దాం. ఇది కూడా ఖర్చు కటింగ్ అనేది చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ కొంచెం తీసేద్దాం. ఓకేనా. ఇలా చేసేసి ఇప్పుడు ఫ్రంట్ కట్ అనేది చూసుకోవాలి మనం. ఓకేనా. ఇప్పుడు ఇది ఏం చేశారు వీళ్ళు, మనం ఎక్కడి నుంచి పెట్టాము ఫస్ట్ అది చూసుకోవాలి. ఎవరికైనా 3, 3.5, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 3. ఓకేనా. ఈ గుర్తు ఇలా పెట్టేయాలి. పెట్టేసి దీంట్లో నుంచి ఇలా దీన్ని తీసేసి కప్స్ వేయాలండి. కప్స్ సైడ్ జాయింట్ ప్లస్ మొత్తం వచ్చేస్తాయి మనకి. ఓకేనా. నేను కటింగ్ కూడా చేసుకుంటున్నాను ఇప్పుడే. ఇలా ఇలా. ఓకేనా. ఇలా నేను కటింగ్ అనేది చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ కూడా చాలా ఈజీ అండి, ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్కి మనకి ఓపెన్ కావాలి కదా ఎలా అయినా, నేను అందుకని ఈ ఓపెన్ని వాడుకుంటున్నాను. ఓకేనా. ఈ హెచ్చు తగ్గింపులన్నీ తీసేసుకొని చక్కగా ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా ఉంది కదా, ఈమె పర్సనాలిటీ తక్కువగానే ఉంటుంది కాబట్టి హ్యాండ్ ఎక్కడైనా తీయొచ్చు మనం. చూడండి ఇక ఈ కొలతే తీయాలి మనం హ్యాండ్ని కరెక్ట్గా. ఇటువైపు ఖర్చుల మందం ఉంచేసి పొడవు అనేది కొంచెం తగ్గిమన్నారు, నేను తగ్గిస్తున్నాను. చూడండి ఇక్కడ వరకు. ఇలా మనం గీత గీసేసుకోవాలి. గీసేసి ఖర్చులు కలిపేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా. ఓకేనా. ఇలా ఇప్పుడు ఇక్కడ మనం డిజైన్ వేసి ఆ డిజైన్ని మనం ఇక హ్యాండ్ లాగా కుట్టేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను కటింగ్లో. ఇవి 4 పార్ట్స్ ఇలా కట్ చేసేసాను. ఓకేనా. ఇలా
హ్యాండ్స్ కూడా కొంచెం పొడవు తగ్గిమన్నారు, తగ్గించాను నేను. ఓకేనా, ఇలా ఇప్పుడు ఈ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ అన్నమాట. ఈ బ్లౌజ్ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ వచ్చిందండి. ఈ గ్రీన్కి ఇది వచ్చేసి కాంబినేషన్ పింక్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కూడా ఇలా పెట్టేసి హ్యాండ్స్ కరెక్ట్గా దీని మీద వేసేసి కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసుకున్నా పర్వాలేదు, ఇలా వేసుకున్నా పర్వాలేదు, మన ఇష్టం ఇక. ఓకేనా, కొంచెం ఇలా పెట్టేసి ఇంకంతే, మనం చేయాల్సిందే లేదు. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. సేమ్ ఇది మనం లైనింగ్ ఎలా అయితే ఉందో అలా మధ్యలోకి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకేనా, దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఓపెన్ అనేది చేసేసుకుందాం. కొంచెం ఒరిజినల్ ఎక్కువగా పెట్టేస్తాను నేను, ఎక్కువ శాతం. ఇప్పుడు దీన్ని ఇలాగే డబల్గానే ఫోల్డ్ చేసేసి చూడండి, ఇలాగే ఉంచి ఒక పార్ట్ తీసుకొని దీని మీద వేసాను. ఇలా వేసి ఇక ఇప్పుడు 2 పార్ట్స్ కూడా తీసేస్తున్నాను. బక్కగా ఉన్న వాళ్ళకి మనకి అసలు ఈజీగా తీయొచ్చండి, కానీ కొంచెం లడ్డుగా ఉన్న వాళ్ళకి తీయాలంటే ఈ క్లాత్ చాలదండి. ఓకేనా, ఇక దీన్ని మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడుతూ పాడుతూ నేను డిజైన్ కటింగ్ అనేది చేసేసాను. మొత్తానికి మొత్తం వచ్చేసింది సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాకపోతే వెనక హోల్ ముందు హోల్స్ మారాయి. ఈ హ్యాండ్స్కి కూడా మనకేంటి అంటే ఈ బబుల్స్ అనేవి మనకి చాక్లెట్స్ టైప్లో వచ్చాయి. మనం కూడా ఇదే టైప్లో పెట్టేసి ఈ పట్టీ అనేది తక్కువ చేసుకుందాం. ఓకేనా, ఏదైనా చిన్న మొగ్గ లాంటిది పెట్టేసి హ్యాండ్స్కి చేసేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మీకు ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ అంటే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్కి. ఇక మనం ఎందుకంటే కటింగ్ అంటే ఎలా అయినా చేసుకోవచ్చు, మనం కాదనలేము, కానీ స్టిచ్చింగ్ చేయాలంటే చాలా మనకి ఇది ఉంటుంది. చీరలో నుంచి కొద్దిగా తీయమన్నారు, ఇదే పీస్ వేయమన్నారు, వేరే వేస్తే నాకు నచ్చదు, నాకు సేమ్ ఇదే కలర్ ఒక పావు మీటర్ తీసేసైనా నాకు మోడల్ మొత్తానికి ఇదే వేయండి అని చెప్పేశారు. నేను ఇలాగే వేసి ఈ యొక్క బ్లౌజ్కి ఇక చూడండి, ఒక పక్కగా ఉంటారు కాబట్టి ఇది 6 మీటర్లు వస్తుంది. మనం 6 మీటర్ జాకెట్కి తీసేసిన ఇక ఈ ఫాల్ దాకా మనం ఈ కటింగ్ని మనం తీసేసుకోవచ్చు. తీసేసి ఇక మొత్తానికి మొత్తం మనం లోన ఈ యొక్క జిగ్జాగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంత పీస్ తీశాను నేను, చూశారు కదా, మొత్తం మనకి 6-7 ఇంచుల వెడల్పు మీద నేను తీశాను. తీసేసిన తర్వాత ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా చక్కగా, చాలా ఈజీగా, చాలా సులువుగా ఈ బ్లౌజ్ కుడితే మనకి ఇప్పుడు ఈ షాప్లో ఏంటంటే ఎక్కడైనా ఇళ్లలో కుట్టే వాళ్ళకి 500 కంటే ఎక్కువ ఇవ్వరండి. ఇప్పుడు బోటిక్ షాప్లోకి వచ్చి మా దగ్గరకు వచ్చి 1000 రూపాయలు అనగా ఇచ్చేస్తారు. ఇది మీరు కూడా కుట్టగలుగుతారు, ఇది వాస్తవం అనమాట, ఇది మీరు కూడా చేయగలుగుతారు. కానీ నేను కుడితే 1000 రూపాయలు, మీరు కుడితే 500 కూడా ఇస్తారో లేదో కూడా తెలియదు. బోటిక్ షాప్లలోనే అంత రేట్ లేదు కదా, మీ దగ్గర ఎందుకు అంత అని అంటారనమాట. అందుకని ఫినిషింగ్ ముఖ్యం అనమాట, ఒకళ్ళతో మనకు సంబంధం లేదు. ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చేసుకోండి ఏదైనా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఒక డిజైన్ కటింగ్ చూసినప్పుడు దాని యొక్క స్టిచ్చింగ్ కూడా చూస్తే మీకు ఖచ్చితంగా మీకు దానివల్ల ఉపయోగం ఉంటుంది. పర్ఫెక్ట్గా కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఎలా చేస్తున్నాను, దానికి నేను ముందు ఈ యొక్క కప్స్ ఎలా వేస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు చక్కగా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఓకేనా.